దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బిఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్ లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పిహెచ్డితో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పిహెచ్డి వంటి పరిశోధనా కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి దూరదర్శన్ ప్రేక్షకులకు అలాగే మా విద్యార్థులకు స్వాగతం. వారం వారం నిర్వహించే చర్చలో భాగంగా ఈరోజు బిఏ సెకండ్ ఇయర్, ఎంఏ ఫస్ట్ ఇయర్ సోషాలజీ విద్యార్థులకు సమాజశాస్త్రం అభివృద్ధి అనే పాఠ్యాంశంపై చర్చ నిర్వహిస్తున్నాం. ఈ చర్చలో పాల్గొనడానికి విషయ నిపుణులుగా ప్రొఫెసర్ చింతా గణేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ప్రొఫెసర్ గణేష్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. అదేవిధంగా మరొక విషయ నిపుణులు ప్రొఫెసర్ ఎంవి లక్ష్మీదేవి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. లక్ష్మీదేవి గారు కేశవ్ మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. వీరిద్దరు కూడా అంబేద్కర్ విశ్వవిద్యాలయం సోషాలజీ డిపార్ట్మెంట్కు కోర్స్ రైటర్గా, అకాడమిక్ కౌన్సిలర్గా, రిసోర్స్ పర్సన్గా, రీసెర్చ్ సూపర్వైజర్గా, కోర్స్ కోఆర్డినేటర్స్గా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈరోజు మనం నిర్వహించే చర్చలో సమాజశాస్త్రం అంటే ఏంటి, సమాజశాస్త్ర ఆవిర్భావము, సమాజశాస్త్రం యొక్క అభివృద్ధి, సమాజశాస్త్రానికి ఇతర శాస్త్రాలతో ఉన్నటువంటి సంబంధం, సమాజశాస్త్రం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఈరోజు జరిపేటువంటి చర్చ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా ఎంతో తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ చర్చను ప్రారంభించే ముందు విద్యార్థులకు ఒక మనవి. ఈ చర్చ సుమారు గంట కొనసాగుతుంది. మొదటి అరగంట ఈ చర్చను నిర్వహించిన తర్వాత విద్యార్థులు ఈ చర్చకు ఏమైనా జోడించాలనుకున్నా లేదా మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకున్నా స్కూల్ అవుతున్నటువంటి 04027031431, మరొక నెంబర్ 27031432, మరొక నెంబర్ 27031433, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మీరు అడిగేటువంటి ప్రశ్న క్లుప్తంగా ఈ చర్చకు సంబంధించినవి ఉండాలి. ఈ చర్చను మొదటగా ప్రొఫెసర్ గణేష్ గారితో ప్రారంభిద్దాం. గణేష్ గారు, సమాజశాస్త్రం అంటే ఏంటి, సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలే కానీ దాని అర్థము, తర్వాత సమాజశాస్త్రం ఎలా ఆవిర్భవించిందో చెప్పండి. ఇవాళ
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సాంఘిక శాస్త్రాల్లో సమాజ శాస్త్రం అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి శాస్త్రం. సమాజాన్ని గురించి, సమాజంలో ఉన్నటువంటి వివిధ అంశాలను, సమస్యలను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే సమాజ శాస్త్రం. అయితే ఈ సమాజ శాస్త్రం అనేటటువంటి పదం ఇంగ్లీష్లో దీన్ని సోషియాలజీ అని అంటారు. ఈ సోషియాలజీ అనేటటువంటి పదం సోషియస్ మరియు లోగాస్ అనేటటువంటి లాటిన్ మరియు గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడినటువంటి పదం. అంటే సమాజాన్ని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే సమాజ శాస్త్రం. అయితే సమాజ శాస్త్రం యొక్క ప్రధాన స్వభావం ఏంటంటే సమకాలీన సమాజంలో ఉన్నటువంటి సమాజాల యొక్క నిర్మితి, ఆయా నిర్మితిలో భాగంగా ఉన్నటువంటి వివిధ సంస్థల యొక్క ప్రకార్యాలు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలు, ఆ వైరుధ్యాల ఫలితంగా ఏర్పడేటటువంటి సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి సూచించేటటువంటి మార్గాలు, మున్నగు వాటన్నింటిని గురించి కూడా సమాజ శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేస్తుంది. అయితే ఈ సమాజ శాస్త్రం అనేటటువంటి పదాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి సమాజ శాస్త్రవేత్త ఆగస్ట్ కాంట్. అయితే ఈ సమాజ శాస్త్రం ఆవిర్భవించకంటే ముందు కూడా సమాజానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన ఇతర సాంఘిక శాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉండేవి. ఉదాహరణకు ఆర్థిక శాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, చరిత్ర కానీ, ఇలాంటి శాస్త్రాల్లో కూడా సమాజానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన చర్చ అనేటటువంటిది ఉండేది. కాకపోతే సమాజంలో ఏర్పడుతున్నటువంటి మార్పులు, సమాజంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలని ఈ శాస్త్రాలు అవగాహన చేసుకోలేకపోయినాయి, వాటికి కావలసినటువంటి సరైన పరిష్కార మార్గాలను సూచించలేకపోయినాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఉన్నటువంటి, ముఖ్యంగా యూరోప్ సమాజంలో ఉన్నటువంటి వివిధ సాంఘిక శాస్త్రవేత్తలు సెయింట్ సైమన్, డేవిడ్ హ్యూమ్, ఆగస్ట్ కాంట్, ఎమైల్ దుర్ఖైమ్, మ్యాక్స్ వెబర్, హెర్బర్ట్ స్పెన్సర్, ఇలాంటి చాలామంది సాంఘిక శాస్త్రవేత్తలు ఈ సమాజాన్ని శాస్త్రీయ దృక్కోణంలో అధ్యయనం చేసేటటువంటి ఒక శాస్త్రం ఆవిర్భవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సమాజ శాస్త్రం అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సమాజ శాస్త్రం అనేటటువంటి శాస్త్రాన్ని వివిధ సమాజ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. ఉదాహరణకు ఆగస్ట్ కాంట్, ఈ ఆగస్ట్ కాంట్నే సమాజ శాస్త్ర పితామహుడుగా కూడా భావించడం జరుగుతుంది. ఇతని ప్రకారం ఏంటంటే సమాజం యొక్క నిర్మితి, అందులో ఏర్పడేటటువంటి గతిశీలత, తద్వారా ఏర్పడేటటువంటి పర్యవసానాలను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే సమాజ శాస్త్రం. ముఖ్యంగా సామాజిక పరిణామాన్ని గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుందని చెప్పి ఆగస్ట్ కాంట్ చెప్పడం జరిగింది. తర్వాతి కాలంలో ఎమైల్ దుర్ఖైమ్ అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక సంస్థలు, వాటి యొక్క ప్రకార్యాలు, ఈ వివిధ సామాజిక సంస్థలన్నీ కూడా సమాజంలో ఏ రకంగా ఒక నిశ్చలతను కానీ, స్థిరత్వాన్ని కానీ, ఒక క్రమబద్ధతను కానీ రూపొందిస్తాయి అనేటటువంటి అంశాలపైన అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం సమాజ శాస్త్రం అని చెప్పారు. అయితే ఆ తర్వాత కాలంలో సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక సంస్థలే కాదు, సమాజంలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్, సంఘర్షణలు, వైరుధ్యాలను గురించి కూడా సమాజ శాస్త్రం అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి తదనంతర కాలంలో వచ్చినటువంటి సమాజ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ విధంగా సమాజ శాస్త్రం అనేటటువంటిది సమాజాన్ని ఒక సంపూర్ణంగా, సమాజానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఒక శాస్త్రీయ దృక్పథంతో వివిధ శాస్త్రీయమైనటువంటి పద్ధతులను ఉపయోగించి అవగాహన చేసుకోవడానికి ఈ శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.
మీరు చెప్పినటువంటి నిర్వచనాల ప్రకారము సమాజశాస్త్రం యొక్క అవసరం ఏ విధంగా ఉంది అది ఆవిర్భావం చెప్పారు. అలాగే లక్ష్మి గారు, ఈ ఫ్రెంచ్ విప్లవము పారిశ్రామిక విప్లవాలకు సమాజాన్ని అధ్యయనం చేసే విధానాలకు ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉందండి. ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం ఇవన్నీ కూడా దాదాపుగా 18వ శతాబ్దితో ముడిపడి ఉన్నవి. 18వ శతాబ్ది కంటే ముందు జీవన విధానం చాలా సామాన్యమైంది. మతం లేదా చర్చి పట్ల ప్రజలకు అత్యధికమైన విశ్వాసం ఉండేది. ఫ్రాన్స్లో అయితే ఎస్టేట్లు అనే చాలా అంటే రిజిడ్గా ఉన్న కొన్ని యూనిట్స్ ఉండేవి. ఆ కాంటెక్స్ట్ ఎట్లా అంటే ప్రజలందరూ కూడా ఒక అదృశ్య హాస్యం లాంటిది మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది, ఇట్లాంటి కొన్ని నమ్మకాలతో ఉండేవాళ్ళు. అయితే ఒక్కసారి పారిశ్రామిక విప్లవం వచ్చేసరికి ఏమైందంటే యూరోపియన్ సమాజాలలో గ్రామాల నుంచి నగరాలకు, ముఖ్యంగా ఫ్యాక్టరీలలో పనిచేయడానికి ప్రజలు వలస రావడం ప్రారంభమైంది. దీంతో కుటుంబం ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏమైందంటే చాలా చిన్నపిల్లలు కూడా పని చేస్తే కానీ గడవని పేదరికపు దుస్థితి కూడా ఎక్కువైంది. ఈ కాంటెక్స్ట్లో మతం, మతాధికారులు వాళ్ళు చెప్పింది విశ్వసిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అనే నమ్మకాలకు కూడా చాలా వరకు విశ్వాసం తగ్గిపోయింది. ఒకవైపు ఫ్రాన్స్లో చూద్దాం. ఫ్రాన్స్లో ఉన్న అసమానతలని ఎవరు యాక్సెప్ట్ చేయడం మానేశారు 18th సెంచరీ ప్రారంభమయ్యేసరికి. కొంతమంది రచయితలు ఫ్రాన్స్ ప్రజలని ఎంతగా ప్రభావితం చేశారంటే సౌభ్రాతృత్వం కానీ లేకపోతే సమానత్వం కానీ ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనం వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ కాన్సెప్ట్స్ ప్రబలంగా ప్రచారం కావడానికి కూడా వాళ్ళ రచనలే కారణం. ఉదాహరణకి జీన్ జాక్వెస్ రూసో మానవుడు సర్వత్రా సంకెళ్లలో ఉన్నాడు, ఆ సంకెళ్లను తెగకొట్టుకోవాలి అని అంటాడు. అట్లాగే మిల్ లేదా బెంథామ్ వాళ్ళు చెప్పిన రచనలు, వాటి ప్రభావం కూడా మనకు ఈ యుగంలో కనపడుతుంది. అంటే ఈ యుగం మొత్తం పైన ఏం చేసిందంటే గతంలో ఆర్థికపరమైన అంశాలు కానీ, రాజకీయ అంశాలు కానీ, సమాజపు అంశాలు కానీ కలగలిపి పరిశోధన చేసే పద్ధతి నుంచి ఆర్థిక అంశాలు వేరు, రాజకీయపరమైన అంశాలు వేరు, సమాజానికి సంబంధించిన అంశాలు వేరు, సమాజాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేశాయి. రెండవ అంశం ఈ కాంట్లక్స్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో ఉన్నట్లాంటి మతం కానీ, మతాధికారులు కానీ, చర్చ ప్రాబల్యం కానీ ఇవాళ మన అవసరాలు తీర్చే స్థితిలో లేవు. కాబట్టి మనకు ఇవాల్టి అవసరాలకి కావాల్సిన ఒక సాంస్కృతికమైన వ్యవస్థ కానీ, దానికి ఏ పేరైనా పెట్టుకుందాం, హ్యూమనిస్టిక్ రిలీజియన్ అని కోమ్ట్ అంటాడు, లేదా ఇంకేదైనా పేరు కానీ, ఒక ఫిలసాఫికల్ యాటిట్యూడ్ కానీ రావాలి అన్న అభిప్రాయం కూడా ఈ రెండు విప్లవాల ఫలితంగా ఏర్పడిన అంశమే. మూడవది, సమాజంలో అన్ని అంశాలని సాంఘిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నప్పటికీ ఒక ప్రత్యేకమైన దృక్పథంతో లేదా ఒక పర్స్పెక్టివ్తో వాటిని అర్థం చేసుకోవాలి అన్న ప్రయత్నాలు కూడా కొనసాగినాయి. దాని ఫలితంగానే సెయింట్ సైమన్ ప్రాపగేట్ చేసిన కాన్సెప్ట్స్ కానీ, లేకపోతే ఆయన శిష్యుడైన ఆగస్ట్ కోమ్ట్ శాస్త్రీయపరమైన పద్ధతిలో లేదా పాజిటివ్ ఫిలాసఫీ అనే పదాన్ని ఉపయోగిస్తాం మనం. అంటే సకారాత్మకంగా ఒక క్రమబద్ధంగా శాస్త్రబద్ధమైన పరిశోధన ద్వారా మన సమాజాన్ని అర్థం చేసుకోవడం. అట్లాగే పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది అంటే ఒక క్రమంలో పరిణామం చెందుతుంది అని అనడం. ఈ కాంటెక్స్ట్లోనే కోమ్ట్ 3 దశలను గురించి చెప్తాడు. ఆధిభౌతికమైన, మతపరమైన దశలు, పాజిటివ్ దశలు, ఈ 3 దశలు. అంటే శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా శాస్త్రాన్ని పెంచాలి అనడం కానీ, లేకపోతే ఒక సమాజంలో సమిష్టిగా అందరూ కలిసి ఆలోచించే అంశాలు ఏ రకంగా ఉంటాయని చెప్పిన దుర్ఖయం కానీ, వీళ్ళందరూ కూడా సమాజాన్ని కొత్త రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర విజ్ఞానానికి, శాస్త్రీయపరమైన పద్ధతికి చాలా ప్రాధాన్యత ఫ్రెంచ్ పారిశ్రామిక విప్లవ కాలం నాడు ఏర్పడింది. ప్రతిదీ శాస్త్రీయపరంగా అధ్యయనం చేయాలి. అందుకనే కోమ్ట్ ఏం చేస్తారంటే మొట్టమొదటి సమాజ శాస్త్రాన్ని వర్ణించినప్పుడు అసోసియేటెడ్ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ, దాని సామాజిక సంబంధాలు అనే పేట మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఇతర శాస్త్రాలు ప్యూర్ సైన్సెస్లో ఉపయోగించినట్లుగానే పద్ధతులను ఉపయోగించి అధ్యయనం చేయాలంటాడు. అందుకని ఆయన సోషల్ డైనమిక్స్, సోషల్ స్టాటిక్స్ అనే పదాలు ఉపయోగించాడు. సామాజిక చలనం లేదా గతిశీలత, సామాజిక స్థిరత్వం అనే పదాలుగా మనం చెప్పుకుంటాం. అంటే పరిణామాన్ని, స్థిరత్వాన్ని రెండింటినీ కూడా ఒక ఫిజిసిస్ట్ లాగా మనం అర్థం చేసుకోవాలన్నది ఆయన అభిప్రాయం. సో ఫ్రెంచ్ విప్లవం కానీ లేదా పారిశ్రామిక విప్లవం కానీ సమాజంలో మార్పులు ఏర్పరచడమే కాదు, కొత్త రకమైన సంబంధాలు ఏర్పరచడమే కాదు,
సాంఘిక శాస్త్రాలన్నింటినీ కూడా కొత్త తరం వైపుకు తీసుకెళ్ళాయి, కొత్త మార్గంలోకి తీసుకెళ్ళాయి. ఈ కొత్త మార్గంలో నుంచి ఒక సమగ్రమైన సంపూర్ణమైన విజ్ఞానంగా ఆవిర్భవించిందే సమాజ శాస్త్రం. సో సమాజ శాస్త్రాన్ని పుట్టుకకి, దాని ఆవిర్భావానికి, ఫ్రెంచ్ విప్లవానికి, పారిశ్రామిక విప్లవానికి విడదీయరాని సంబంధం ఉందని చెప్పొచ్చండి. ఓకే, అంటే మనకు చెప్పుకునేది ఏంటంటే ఫ్రెంచ్ విప్లవము, పారిశ్రామిక విప్లవం ద్వారానే మనకు సమాజశాస్త్రం యొక్క ఆవిష్కృతిగా ఏర్పడింది. అలాగే గణేష్ గారు, సమాజశాస్త్రం ఎప్పుడు శాస్త్రంగా అభివృద్ధి చెందింది? అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మనకు 1838 కంటే ముందు సమాజానికి సంబంధించినటువంటి పలు అంశాలని వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా అధ్యయనం చేశారు. ఉదాహరణకు మ్యాకియావెల్లి, ద ప్రిన్స్, వారి దృక్పథంలో వాళ్ళు అధ్యయనం ఫర్ ఎగ్జాంపుల్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర, అవును, సిసిరో, ఇలాంటి బెంథామ్, ఇలాంటి చాలామంది పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి రాజనీతి శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, ఆర్థిక శాస్త్రవేత్తలు సమాజానికి సంబంధించినటువంటి విషయాలను అధ్యయనం చేశారు. ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఫ్రెంచ్ విప్లవం తర్వాత పారిశ్రామిక విప్లవం, ఈ రెండు విప్లవాలు సమాజంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే 18వ శతాబ్దంలో ఉన్నటువంటి భూస్వామ్య మతపరమైనటువంటి సమాజాల్లో సమూలమైనటువంటి మార్పులు ఏర్పడి ఒక నూతనపరమైనటువంటి ఐడియాలజీస్ అనేటటువంటివి ఆవిర్భవించాయి. చలనం, వాటినే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిబరలిజం, పాజిటివిజం, కమ్యూనిజం, సోషలిజం, ఇలాంటి నూతనమైనటువంటి భావజాలాలు అనేటువంటివి యూరోపియన్ సమాజంలో ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి పలు అంశాలతో పాటు సమాజంలో ఏర్పడేటటువంటి ఈ వైవిధ్యతను, సమాజంలో ఏర్పడుతున్నటువంటి మార్పులను, సమస్యలను శాస్త్రీయ పద్ధతిలో అవగాహన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రం అనేటటువంటిది ఉండాలి అనేది ఆగస్ట్ కాంట్ తర్వాత కాలంలో వచ్చినటువంటి సమాజ శాస్త్రవేత్తల యొక్క వాదన. ఇందులో భాగంగా ముఖ్యంగా సమాజ శాస్త్రానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే సమాజాన్ని కేవలము ఒక శాస్త్రీయ దృక్పథంలోనే కాకుండా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను, వివిధ సముదాయాలకు సంబంధించినటువంటి ప్రజలను వివిధ దృక్కోణాలలో అధ్యయనం చేయడం, ఆ సముదాయాలను అధ్యయనం చేయడానికి వివిధ శాస్త్రీయ పద్ధతులను కూడా, మనకు సమాజ శాస్త్రంలో వివిధ పద్ధతులు ఉంటాయి. చారిత్రక పద్ధతి, తులనాత్మక పద్ధతి, తర్వాత కేస్ స్టడీ పద్ధతి, స్టాటిస్టికల్ అంటే గణాంక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి అని రకరకాల పద్ధతులు అనేటటువంటివి మనకు సమాజ శాస్త్రంలో కనబడతాయి. అంటే సమాజ శాస్త్రము అనేటటువంటిది సమాజాన్ని వివిధ దృక్పథాలు మరియు వివిధ శాస్త్రీయ విధానాలను ఉపయోగించి సమాజాన్ని అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇతర సామాజిక శాస్త్రాలతో కలిసి అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా. అంటే సమాజ శాస్త్రం అనేటటువంటిది ఒక ప్రత్యేక శాస్త్రంగా ఆవిర్భవించినప్పటికీ కూడా ఇతర సాంఘిక శాస్త్రాలతో కూడా సమాజ శాస్త్రానికి అవినాభావ సంబంధం అనేటటువంటిది కనబడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సమాజ శాస్త్రం అనేటటువంటిది సమాజానికి సంబంధించినటువంటి పలు అంశాలను వివిధ దృక్పథాలు, వివిధ అధ్యయన పద్ధతులను ఉపయోగించి అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సమాజ శాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే ఆగస్ట్ కాంట్ యొక్క వాదన ఏంటంటే భౌతిక శాస్త్రాలు లేదా జీవశాస్త్రాల్లో అంటే న్యాచురల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్లో ఏ విధమైనటువంటి శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి ఒక భౌతిక పరిస్థితులను అధ్యయనం చేయటం జరుగుతుందో అదే రకమైనటువంటి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సామాజిక దృగ్విషయాన్ని అంటే సమాజాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు. కాబట్టి
సమాజ శాస్త్రం అనేటటువంటిది ఒక సైన్స్ అని ఆయన వాదించడం జరిగింది. అందుకే మొట్టమొదట ఆగస్ట్ కాంట్ సోషియాలజీని సోషల్ ఫిజిక్స్ అని అన్నాడు, సామాజిక భౌతిక శాస్త్రం అన్నారు. తర్వాత కాలంలో దాన్ని సమాజ శాస్త్రంగా మార్చడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే యూరోపియన్ సమాజంలో, ముఖ్యంగా యూరోపియన్ సమాజంలో ఈ పారిశ్రామిక విప్లవం తర్వాత ఫ్రెంచ్ విప్లవానంతర కాలంలో వచ్చినటువంటి మార్పులు ఒక నూతన శాస్త్రం యొక్క ఆవశ్యకతను అంటే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నూతన శాస్త్రం అనేటటువంటిదే సమాజ శాస్త్ర రూపంలో ఆవిర్భవించింది. సో ఇవాళ మనము అంటే ఆధునిక సమాజాన్ని కనుక తీసుకుంటే ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని సమాజ శాస్త్ర పద్ధతుల ద్వారా, సమాజ శాస్త్ర దృక్పథం ద్వారా మనం అవగాహన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఏదేమైనా కూడా ఇతర శాస్త్రాల కంటే ముందు సమాజ శాస్త్రం యొక్క ఆవశ్యకత ఉందని చెప్పారు. అలాగే లక్ష్మీదేవి గారు, సమాజ శాస్త్ర ఆవిర్భావానికి ఎంతోమంది సమాజ శాస్త్రవేత్తలు కృషి చేయడం జరిగింది. సో వాళ్ళలో ముఖ్యంగా ఉన్నటువంటి సమాజ శాస్త్ర పితామహులు ఎవరెవరు, వారి యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయి? సమాజ శాస్త్రం ఒక అధ్యయన విషయంగా, ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా అభివృద్ధి చెందడం అంటే దానికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులు కానీ, పరిశోధనా పద్ధతులు కానీ, దృక్పథాలు కానీ డెవలప్ అవ్వాలి. 19వ శతాబ్దిలో ఎప్పుడైతే సమాజ శాస్త్రం ఒక శాస్త్రంగా ఆవిర్భవించిందో ఆ కాలం నాటి కొందరు శాస్త్రవేత్తల్ని మనం సమాజ శాస్త్ర పితామహులు అని పేర్కొంటాం. ఎవరెవరు మేడం వాళ్ళు? ఉదాహరణకి సమాజ శాస్త్రం ఇట్లా ఉండాలి, ఈ పని చెయ్యాలని చెప్పిన ఆగస్ట్ కోమ్ట్, ఈయన శాస్త్రీయ పద్ధతిని ఆధారంగా చేసుకొని సమాజాన్ని అధ్యయనం చేయాలి, సామాజిక దృగ్విషయాల్ని అధ్యయనం చేయాలి అని అంటారు. భౌతిక శాస్త్రంలో ఉపయోగించే కొన్ని పదాలని కూడా ఆయన ఉపయోగించారు. స్టాటిక్స్, డైనమిక్స్ అనేవి భౌతిక శాస్త్రం నుంచి తీసుకున్న పదాలే. దాంతోపాటుగా ఈయన కేవలం ఈ పదాలను ఉపయోగించడమే కాదు, పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని కూడా రాశారు. పాజిటివ్ ఫిలాసఫీ అనేది శాస్త్రీయపరమైన, ఇందాక ప్రొఫెసర్ గణేష్ గారు చెప్పినట్టుగా న్యాచురల్ సైన్సెస్లో ఏ పద్ధతులను ఉపయోగిస్తామో ఆ పద్ధతుల ఆధారంగా సమాజంలోని సంబంధాలని అవగాహన చేసుకోవాలి, సమాజంలోని సంబంధాల వైవిధ్యాలు కానీ, పరిణామం కానీ, లేకపోతే మార్పులను కానీ అధ్యయనం చేయాలి అన్నది కోమ్ట్ చెప్పింది. అందుకని ఆయన్ని మనం మొట్టమొదట సమాజ శాస్త్ర పితామహుడు అని అంటాం. అయితే ఈయనతో పాటుగా మరో ముగ్గురిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకటి ఫ్రాన్స్కే చెందిన ఎమిల్ దుర్ఖైమ్ అనే ఆయన, వీరు రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. సమిష్టి చైతన్యం లాంటి పదాలు చాలా వరకు స్టూడెంట్స్ అవుతూనే ఉండుంటారు. సమిష్టిగా మనం ఏ రకంగా ప్రవర్తిస్తాం, సామాజిక యథార్థాలు ఏ రకంగా ఉంటాయి, ఒక చిన్న సమాజాన్ని ఆధారంగా చేసుకుని దాని ఆధారంగా మనం భావనను ఎట్లా రూపొందించుకోవచ్చు, వాటి ఆధారంగా మన సంశ్లిష్ట ఆధునిక సమాజాలను ఎట్లా అధ్యయనం చేయొచ్చు, ఉదాహరణకి యాంత్రిక దార్ఢ్యత, విధాయక దార్ఢ్యత లాంటి భావనలని దుర్ఖైమ్ రూపొందించారు. మరొకరు కార్ల్ మార్క్స్. మార్క్స్ నిజానికి సమాజ శాస్త్రవేత్త కాకపోయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధాలని అధ్యయనం చేసినప్పటికీ, ముఖ్యంగా ఉత్పత్తి సంబంధాలను అధ్యయనం చేసినప్పటికీ కూడా మార్క్స్ ప్రభావం సమాజ శాస్త్రం పైన చాలా ఎక్కువగా ఉంది. మన సమాజంలో కానీ, ప్రపంచంలోని చాలా సమాజాల్లో కానీ మనం ఈనాడు అసలు ఉండకూడదని చెప్పే అసమానతలు, వాటికి సంబంధించిన వేర్వేరు అంశాలు ఆరిజిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి అవి ఎట్లా సమస్య పోతాయన్న విషయాలను కూడా కార్ల్ మార్క్స్ వర్ణించాడు. కార్ల్ మార్క్స్ని కూడా మనం సమాజ శాస్త్ర పితామహుడుగానే పేర్కోవచ్చు. వర్గ సంఘర్షణ, ఏలియనేషన్ లేదా వైమనస్యం చెందడం, ఆటోమేషన్ లేదా ఇవన్నీ కూడా కార్ల్ మార్క్స్ చెప్పినవే. అంటే ఒక సమాజంలో మార్పులు ఎట్లా ఏర్పడతాయి అన్న విషయం ఒకటే కాదు, ఆ మార్పులకి సంఘర్షణకి ఏమైనా సంబంధం ఉందా, ఆ మార్పులు ఏర్పడితే కనుక కొత్త సమాజం ఎట్లా ఆవిర్భవిస్తుంది, ఇవన్నీ కూడా కార్ల్ మార్క్స్ నుంచి సమాజ శాస్త్రవేత్తలు స్వీకరించారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా మార్క్స్
తీసుకొస్తాయి. తర్వాత మరొక వ్యక్తిని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈయన కూడా 19th సెంచరీ చివరి భాగానికి సంబంధించిన వ్యక్తి, లేదా 20th సెంచరీ మొదటి భాగానికి సంబంధించిన వ్యక్తి అనొచ్చు. ఎల్ఎఫ్ వార్డ్, లెస్టర్ ఎఫ్ వార్డ్. ఈయన ఏమంటారంటే ఇతర సాంఘిక శాస్త్రాలు, సమాజ శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు ఒకటే అయినప్పటికీ కూడా వాటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి సమాజ శాస్త్రాన్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు అంటాడు వార్డ్. ఒకటి ప్యూర్ సోషియాలజీ, పూర్తిగా శాస్త్రము, ప్రమేయాలు, సిద్ధాంతాలు, పరిశోధన వీటికి పరిమితమైన శాస్త్రం. వాటిని అప్లై చేస్తున్న మరొక విభాగం అనువర్తిత సమాజ శాస్త్రం లేదా అప్లైడ్ సోషియాలజీ. సో మనం సాధారణంగా ఏం చెప్తామంటే సంప్రదాయ పద్ధతిలో సమాజాన్ని వర్ణించడానికి, వివరించడానికి ప్రయత్నించిన తొలి సమాజ శాస్త్రవేత్తలలో కోమ్ట్, దుర్ఖైమ్, కార్ల్ మార్క్స్, స్పెన్సర్ ఈయన సామాజిక జీవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చార్ల్స్ డార్విన్ ఎప్పుడైతే తన సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేశాడో, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు మాత్రమే మనగలుగుతారు అనే సిద్ధాంతం కానీ, సామాజిక వర్ణం కానీ, లేదా నిర్మితి ప్రకార్యం అనే భావనలు కానీ, ఇవన్నీ కూడా హెర్బర్ట్ స్పెన్సర్ సమాజ శాస్త్ర అధ్యయనంలోకి తీసుకొచ్చాడు. సో స్పెన్సర్ని, వార్డ్ని మనం సమాజ శాస్త్ర పితామహులుగా పేర్కొనవచ్చు. థ్యాంక్ యూ మేడం. గణేష్ గారు, ఇంతవరకు మేడం చెప్పినటువంటి పయనీర్స్ ఆఫ్ సోషాలజీలో వీరు కాక ఇంకెవరన్నా కాంట్రిబ్యూటర్స్ ఉన్నారా? అంటే వాస్తవికంగా సమాజానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి మనకు 3 దృక్పథాలు కనబడతాయి సమాజ శాస్త్రంలో. అందులో నిర్మితి ప్రకార్యవాద దృక్పథం, సంఘర్షణాత్మక దృక్పథం, అదేవిధంగా పరస్పర చర్యావాద దృక్పథం. ఈ 3 దృక్పథాలకు సంబంధించి 3 రకాలైనటువంటి సమాజ శాస్త్రవేత్తలు మనకు కనబడతారు. అంటే ఈ వివిధ శాస్త్రవేత్తలు వివిధ దృక్పథాలలో సమాజాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అయితే మనం ప్రకార్యవాద దృక్పథాన్ని కనుక తీసుకుంటే మొదటి నుంచి ఇప్పుడు ఆగస్ట్ కాంట్, తర్వాత హెర్బర్ట్ స్పెన్సర్, ఎమైల్ దుర్ఖైమ్, వీళ్ళందరినీ కూడా మనము క్లాసికల్ సోషల్ థింకర్స్గా చెప్పుకోవచ్చు. అంటే సమాజ శాస్త్రం సమాజాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి, ఏ అంశాలపైన దృష్టిని కేంద్రీకరించాలి అనేటువంటి అంశాలను గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్తలు. తర్వాత ప్రకార్యవాద దృక్పథానికి సంబంధించే ఆధునిక సమాజంలో సమాజాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తుల్లో మనకు టాల్కాట్ పార్సన్స్, అదేవిధంగా ఆర్కే మర్టన్. ఈ ఇద్దరు సమాజ శాస్త్రవేత్తలు ఈ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి సమాజం యొక్క నిర్మితి, ఆ ఆధునిక సమాజ నిర్మితిలో ఉన్నటువంటి వివిధ అంశాలను గురించి వాళ్ళు అధ్యయనం చేశారు. ఇకపోతే మనము సంఘర్షణాత్మక దృక్పథాన్ని కనుక తీసుకున్నప్పుడు ఈ దృక్పథానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అంటే ప్రకార్యవాదులందరూ కూడా వాదించేది ఏమిటంటే సమాజానికి సహజ సిద్ధంగానే స్థిరత్వాన్ని, తర్వాత ఒక క్రమబద్ధతను మెయింటైన్ చేసేటటువంటి లక్షణం ఉంటుంది. అంటే ద స్టెబిలిటీ, ఆర్డర్ అండ్ ఇంటగ్రేషన్ ఈజ్ ద ఇన్హరెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సొసైటీ అనేటువంటిది ప్రకార్యవాదుల యొక్క ఆర్గ్యుమెంట్. అంటే ప్రకార్యవాదులు సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలపైన, సంఘర్షణలపైన దృష్టిని కేంద్రీకరించలేదు. కానీ కార్ల్ మార్క్స్ లాంటి సమాజ శాస్త్రవేత్తలు ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలను, సంఘర్షణలను కూడా అధ్యయనం చేయాలి. ఎందుకంటే సమాజం మొత్తం కూడా 2 ప్రధానమైనటువంటి వర్గాలుగా విడిపోయి ఉంటుంది. అందులో ఉత్పత్తి శక్తులపైన ఆధిపత్యం ఉన్నటువంటి వర్గం ఒకటవుతే, ఉత్పత్తి శక్తులపైన ఆధిపత్యం లేకుండా కేవలం శ్రమశక్తిపైనే ఆధారపడి ఉన్నటువంటి వర్గం మరొకటి. సో ఈ ఉత్పత్తి శక్తులను ఆధిపత్యంలో ఉంచుకున్నటువంటి వర్గం ఈ శ్రామిక వర్గాన్ని దోపిడీ చేస్తూ ఉంటుంది అని వాదించినటువంటి పెట్టుబడిదారి వర్గం సమాజ శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్. సో తర్వాతి కాలంలో మార్క్స్ ప్రతిపాదించినటువంటి సూత్రాలు, అంటే మార్క్స్ థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్, అంటే వర్గ పోరాట సిద్ధాంతాన్ని గురించి, తర్వాత అదేవిధంగా సమాజాన్ని భౌతిక పరిస్థితుల ద్వారా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అంటే సమాజంలో వ్యక్తుల ఆలోచన విధానం అనేటటువంటిది మనం నివసించేటటువంటి భౌతిక పరిస్థితుల చేత ప్రభావితం చేయబడుతుంది అని చెప్పి మార్క్స్ వాదించడం జరిగింది.
సో ఈ వాదనను మరింత ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆధునిక మార్క్సిస్ట్ థింకర్స్ ఏంటంటే ఉదాహరణకు పొలాన్జా, తర్వాత గ్రామ్సీ, యాంథోనీ గిడ్డెన్స్, లెవిస్ కోజర్, రాల్ఫ్ డెహరాండార్ఫ్ ఇలాంటి సమాజ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ సంఘర్షణవాద దృక్పథం ఆధారంగా సమాజాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇకపోతే మూడవ దృక్పథాన్ని తీసుకుంటే పరస్పర చర్యావాదం. ఈ ప్రకార్యవాద దృక్పథము, సంఘర్షణవాద దృక్పథం అనేటటువంటిది సమాజాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తే, ఈ పరస్పర చర్యావాద దృక్పథం ఏంటంటే సమాజంలో వ్యక్తుల మధ్య ఉండేటటువంటి సామాజిక సంబంధాలను చాలా మైన్యూట్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంటే సమాజంలో ఒక వ్యక్తి ఏ విధంగా సాంఘికీకరణ చెందబడతాడు, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేటటువంటిది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, దానికి సమాజం యొక్క ఆవశ్యకత ఎంత అనేటువంటి విషయాలను కొద్దిమంది సమాజ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా సిహెచ్ కూలే, జార్జ్ హెర్బర్ట్ మీడ్, హెర్బర్ట్ బ్లూమర్ ఇలాంటి సమాజ శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం జరిగింది. సో ఆన్ ది హోల్ ఈ మూడు దృక్పథాలకు సంబంధించినటువంటి సమాజ శాస్త్రవేత్తలు ఈ సమాజ శాస్త్రం అనేటటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేయడం జరిగింది. సో అలాగే గణేష్ గారు, సామాజిక సంబంధాలు అంటే ఏంటి, దాన్ని కొంత వివరంగా చెప్పండి. అంటే అసలు సమాజ శాస్త్రము అనే శాస్త్రంలో మొట్టమొదట అధ్యయనం చేసేటటువంటి అంశమే సామాజిక సంబంధాలు. ఈ సామాజిక సంబంధాలు అనేటటువంటివి ప్రధానంగా వ్యక్తుల మధ్య జరిగేటటువంటి పరస్పర సామాజిక చర్యల వల్ల ఏర్పడతాయి. దాన్ని మనము స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, దాన్ని సోషల్ ఇంటరాక్షన్ అంటాం. ఎక్కడైతే వ్యక్తుల మధ్య సామాజిక పరస్పర చర్యలు ఉంటాయో తత్ఫలితంగా సామాజిక సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే సామాజిక పరస్పర చర్యలు, సామాజిక సంబంధాలు లేకుండా మనము సమాజాన్ని ఊహించుకోలేము. అయితే ఈ సామాజిక సంబంధాల ఆధారంగానే సమాజంలో సంస్కృతి అనేటటువంటి దాన్ని సమాజం ఏర్పరచుకుంటుంది. అంటే సామాజిక విలువలు, ప్రమాణాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగంగా ఏర్పడేటువంటివి. అంటే ఈ విలువలు, ప్రమాణాలు అనేటటువంటివి సామాజిక సంబంధాల ద్వారానే, అంటే సామాజిక సంబంధాల కొనసాగింపు ద్వారానే ఇవన్నీ ఏర్పడతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే లక్ష్మీదేవి గారు, సమాజశాస్త్రం అనేది ఈ 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన తర్వాత సమాజ శాస్త్రం యొక్క వివిధ బ్రాంచెస్ ఏర్పడము, వివిధ క్షేత్రాల్లోకి అది పోవడము, తర్వాత సమాజ శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని తెలియజేయండి. సమాజ శాస్త్రం కొంతమంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే సూర్యుని కింద ఏ వస్తువునైనా సరే అధ్యయనం చేస్తుంది. అంటే ఏ అంశమైనా సరే సమాజ శాస్త్ర అధ్యయనానికి వేరు కాదు. ఎప్పుడైతే మనం ఈ అభిప్రాయాన్ని అనుకుంటామో మన సామాజిక జీవనానికి సంబంధించిన ప్రతి అంశం కూడా సమాజ శాస్త్రానికి అధ్యయన క్షేత్రం, అధ్యయన వస్తువు అవుతుంది. ఇట్లాంటి కాంటెక్స్ట్లో మనం వేర్వేరు సాంఘిక శాస్త్రాలతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాం. ఉదాహరణకి ఆర్థికపరమైన అంశం మన సామాజిక జీవనంలో ఒక ప్రధానమైన మౌలికమైన అంశం. ఆర్థిక సంబంధాలు, ఆర్థిక శక్తులు, ఉత్పత్తి శక్తులు లేదా ఉత్పత్తి, పంపిణీ, వినియోగం ఇట్లాంటి ఆర్థికపరమైన భావనలు ఇవన్నీ కూడా సమాజ శాస్త్రంలో ఉపయోగిస్తాం. సమాజ శాస్త్రంలో ఉపయోగించే సామాజిక సంబంధాలు లాంటివి అర్థశాస్త్రంలో కూడా ఉపయోగిస్తారు. అయితే మనం ఈ కాంటెక్స్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు వేర్వేరు సాంఘిక శాస్త్రాల మధ్య సంబంధం ఫలితంగా కొత్త శాస్త్రం ఆవిర్భవిస్తుంది, కొత్త బ్రాంచ్ ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు ఇందాక ఆర్థిక అంశాలు అనుకున్నాం. సమాజ శాస్త్రంలో ఆర్థికపరమైన అంశాలని సమాజ శాస్త్ర దృష్టితో అధ్యయనం చేసే ఎకనామిక్ సోషియాలజీ, ఆర్థిక సమాజ శాస్త్రం ఉంది. ఉదాహరణకి నీల్స్ మెల్సర్ కానీ, టాల్కాట్ పార్సన్స్ కానీ ఆర్థిక వ్యవస్థాపనకి సమాజానికి మధ్య గల సంబంధాన్ని వర్ణిస్తారు. ఎకానమీ అండ్ సొసైటీ అనేది వాళ్ళు రాసిన పుస్తకం యొక్క టైటిల్ కూడా. అదేవిధంగా రాజనైతిక అంశాలని ఒకసారి చూద్దాం, లేదా రాజకీయాలు. మానవుడు రాజకీయ జీవి కూడా.
ఎప్పుడైతే మనం రాజకీయాలను అంటామో అధికారం, అధికార పరిధి, అధికారపరమైన సంబంధాలు, అధికారులకి అధికారం లేని వారికి మధ్య ఉన్న సంబంధాలు, ఎవరు మనకు అధికారాన్ని ఇస్తారు, మనం ఆ అధికారాన్ని ఎవరికి అంటే డెలిగేట్ చేస్తాము, ఈ అంశాలన్నీ కూడా రాజకీయపరమైన అంశాలు. ఎందుకంటే ఇక్కడ సత్తా, అధికారం అనే మౌలికమైన అంశాలు. మన దేశం లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఓటింగ్ పైన అధికారాన్ని మనం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేస్తాం. అయితే ఓటింగ్ ప్రవర్తన అనేది రాజనీతి శాస్త్రవేత్తలు చదువుతారు, సమాజ శాస్త్రవేత్తలు కూడా చదువుతారు. అంటే సమాజ శాస్త్ర పద్ధతుల ద్వారా రాజకీయ అంశాలను అధ్యయనం చేస్తున్న సందర్భంలో మనకు పొలిటికల్ సోషియాలజీ అని ఒక కొత్త బ్రాంచ్ సమాజ శాస్త్రంలో ఏర్పడింది. అట్లాగే రాజనైతిక సమాజశాస్త్రంలో కూడా. మానవుడు కేవలం సోషల్ యానిమలో లేకపోతే పొలిటికల్ యానిమలో, ఎకనామిక్ యానిమలో కాకుండా కాగ్నిటివ్ యానిమల్ కూడా, అంటే మనోవిజ్ఞానపరమైన అంశాలు కూడా మనం సమాజ శాస్త్రంలో గమనిస్తాం. ఉదాహరణకి సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది సమాజ శాస్త్రంలో ఒక భాగం. దీంట్లో మనం ఏం చేస్తామంటే మనిషి మూర్తిమత్వం ఏర్పడడానికి ఏ అంశాలు దోహదం చేస్తాయి, పరిసరాల లేకపోతే వారసత్వం. ఒకవేళ పరిసరాలు అయితే కనుక ఏ రకంగా పరిసరాలు రీఇన్ఫోర్స్ చేస్తాయి, నెగిటివ్గానా పాజిటివ్గానా. ఉదాహరణకి పూర్తిగా స్లమ్ ఏరియాసు లేదా నేరస్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి మాత్రమే నేరస్తులు ఎక్కువగా తయారవుతారా, ఇట్లా ఇవన్నీ అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నిస్తాం. లేదా మనుషులు సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవాలంటే ఏ రకమైన పరిస్థితులు ఉండాలి. చాలామంది వ్యక్తులు ఒక చోట గుంపుగా కూడితే దాన్ని గుంపు అని అంటాము, దాని లక్షణాలు వేరు. ఇంకా ఎక్కువ సంఖ్యలో అయితే దాన్ని మాబ్ అని అంటాము, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ ఉండి ఫీడ్బ్యాక్ అసలు లేకపోతే మాస్ అని అంటాం. ఈ పదాలకు సంబంధించిన వివరణ సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉంటుంది, సమాజ శాస్త్రంలో ఉంటుంది, మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉంటుంది. అంటే సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రం ఒక రకంగా సమాజ శాస్త్రానికి మనోవిజ్ఞాన శాస్త్రానికి మధ్య సంబంధం వల్ల ఏర్పడిన శాస్త్రం. ఈ రకంగా చెబుతూ పోతే అధ్యయన క్షేత్రాలు ఉదాహరణకి సామాజిక సంస్థలు అనుకుందాం. మనకు ఆర్థిక సమాజ శాస్త్రం ఉంది, ఆర్థిక సంస్థలు అధ్యయనం చేసేది. కుటుంబం, వివాహానికి సంబంధించిన సమాజశాస్త్రం ఉంది, మతానికి సంబంధించిన సమాజశాస్త్రం ఉంది. లేదా మనం ప్రాదేశిక సామీప్యత ఆధారంగా సముదాయాలు తీసుకుందాం. గిరిజన సమాజాలను అధ్యయనం చేసే బ్రాంచు సమాజ శాస్త్రంలో ఉంది, గ్రామాలను అధ్యయనం చేసే బ్రాంచ్ రూరల్ సోషియాలజీ ఉంది, అట్లాగే నగర సమాజశాస్త్రం ఉంది, సోషాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ఇవన్నీ కూడా. అట్లాగే హిస్టారికల్ సోషియాలజీ కూడా ఉంది. అదొకటే కాదు, సోషియాలజీ ఆఫ్ సోషియాలజీ కూడా ఉంది. అంటే సమాజ శాస్త్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందింది ఒకటే కాదు, అసలు దాంట్లో ఏం చెప్తామని తెలుసుకునేది కూడా ఉంది. ఇది కాకుండా ఉదాహరణకి రేషియల్ రిలేషన్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్ సోషియాలజీ అనేది మనకు అమెరికన్ సొసైటీలో కనపడుతుంది. అంటే ఇక్కడ ఒక రేషియల్ గ్రూప్ ఆర్ సమాజాన్ని అధ్యయనం చేస్తుంటే ఏ రకంగా వర్ణిస్తారు, ఒక రేషియల్ గ్రూప్ వాళ్ళు ఇంకో రేషియల్ గ్రూప్ వాళ్ళని అధ్యయనం చేస్తుంటే ఎట్లా వర్ణిస్తారు. లేదా స్త్రీలకు సంబంధించిన జెండర్ ఒక అధ్యయనాంశంగా తీసుకుంటే స్త్రీలకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసే భాగాలు కూడా లేదా బ్రాంచెస్ కూడా సమాజశాస్త్రంలో కనపడతాయి. సో సామాజిక శాస్త్రాలు చెప్పే దాదాపు అన్ని అధ్యయన అంశాలు కూడా సమాజ శాస్త్రం తనదైన పరిస్థితులతో తన దృక్పథాలతో అధ్యయనం చేస్తుంది. అది నిర్మిత ప్రకార్యవాదం కావచ్చు, లేకపోతే పరస్పర చర్యావాదం కావచ్చు, లేదా సంఘర్షణాత్మక దృక్పథం కావచ్చు, లేదా ఫినామినాలజీ దృగ్విషయవాదం కావచ్చు. తన అప్రోచెస్, తన ప్రమేయాలు, తన సిద్ధాంతాలు వాటి ఆధారంగా సమాజాన్ని సమగ్రంగా అధ్యయనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది సమాజశాస్త్రం. ఓకే గణేష్ గారు, అదేవిధంగా సమాజశాస్త్రం వల్ల, దాని అధ్యయనం వల్ల, దాని యొక్క అభివృద్ధి వల్ల మనకు సమాజానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శాస్త్రపరంగా చూసినట్లయితే సమాజ శాస్త్రం అనేటటువంటిది సమాజం యొక్క నిర్మితి, ప్రకార్యాలు, సామాజిక ప్రక్రియలు, సామాజిక సమస్యలు, సామాజిక పరివర్తన, ఈ మున్నగ అంశాలన్నింటినీ కూడా సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అయితే ఏ సమాజాన్నైనా కూడా మనము శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలంటే మొట్టమొదట ఆ సమాజం యొక్క నిర్మితి, ఆ సమాజం యొక్క సంస్కృతి, ఆ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యతలు, సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. అయితే సమాజ శాస్త్రం యొక్క ఉపయోగం ఏమిటి అని అంటే మొట్టమొదట ఇందులో
సైద్ధాంతికపరమైనటువంటి అంశాలు ఉంటాయి, అనుప్రయుక్తమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని సందర్భాలలో సమాజ శాస్త్రం సమాజం ఏ విధంగా ఉంది అని అధ్యయనం చేసి దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ప్రజలకు కానీ లేదా ప్రభుత్వ ప్రతినిధులకు కానీ లేదా పరిపాలకులకు కానీ అందిస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు గిరిజన సమాజాలు ఉన్నాయి, ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ అంటాం. అంటే ఒక గిరిజన సమాజం యొక్క నిర్మితి ఏ విధంగా ఉంది, ఆ గిరిజన సమాజం యొక్క సంస్కృతి ఏంటి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి అనే దాని మీద కూడా అధ్యయనం చేసి సమాచారాన్ని అందిస్తుంది. ఈ విధంగా ఈ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి పారిశ్రామిక సమాజాలు కానీ, గ్రామీణ సముదాయాలు కానీ, గిరిజన సముదాయాలను కానీ వీటన్నింటినీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అయితే దీని యొక్క ప్రయోజనం ఏంటి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ప్రజాస్వామ్య సమాజాలలో మనము స్టేట్ అంటే రాజ్యం అనేటువంటి దాన్ని సంక్షేమ రాజ్యం అని అంటాం, వెల్ఫేర్ స్టేట్. అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునేది, ప్రజల సమస్యల్ని పరిష్కరించేది, ప్రజలకు కావలసినటువంటి అవసరాలను పరితృప్తి పరిచేటటువంటి ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో దాన్నే సంక్షేమ రాజ్యం అంటాం. అయితే ఇలాంటి సంక్షేమ రాజ్యాలలో ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను గురించి, ఆ సమస్యలకు గల కారణాలను గురించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించవలసినటువంటి బాధ్యత సమాజ శాస్త్రం పైన, సమాజ శాస్త్రవేత్తలపైన ఉంటుంది. అంటే సమాజ శాస్త్రం యొక్క గొప్పతనం ఏమిటి అనంటే ఇవాళ సమాజం అనేటటువంటిది ఒక సరి అయినటువంటి దిశలో పయనించాలి అనంటే, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క అవసరాలు అనేటువంటివి తీరాలి అనంటే, సమాజంలో ఉన్నటువంటి ఆర్థికాభివృద్ధి కానీ, సమాజంలో ఉన్నటువంటి అధికారం కానీ ఒక సమతుల్యంగా అన్ని వర్గాల ప్రజల మధ్య పంపిణీ జరగాలి అనంటే ఈ సమాజ శాస్త్రవేత్తలు ఇచ్చేటటువంటి సమాచారం అనేటటువంటిది చాలా అవసరం. అదేవిధంగా చాలా సమాజాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు మనము భారతదేశాన్ని కనుక తీసుకుంటే భారతదేశంలో పలు ప్రాంతాలలో ప్రాంతీయ ఉద్యమాలు వస్తున్నాయి, కులపరమైనటువంటి ఉద్యమాలు వస్తున్నాయి, జాతిపరమైనటువంటి ఉద్యమాలు వస్తున్నాయి. అంటే వీటన్నింటినీ ఒక శాస్త్రీయ దృక్కోణంలో అధ్యయనం చేసేటటువంటి శక్తి సమాజ శాస్త్రానికి ఉంటుంది. అంటే సమాజ శాస్త్రవేత్తలు ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా, వాస్తవికంగా సోషియాలజీ ఏమిటనంటే ఒక సమాజ శాస్త్రవేత్త ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా ఒక తటస్థంగా సమాజాన్ని అధ్యయనం చేయాలి, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పరిపాలకులకు కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందజేయాలి. అప్పుడే సమాజం అనేటటువంటి ఒక సరి అయినటువంటి దిశలో వెళ్ళడానికి, ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మనము ఇంకొక పదాన్ని వాడుతుంటాం, సోషల్ పాలసీ అని. అంటే సామాజిక విధానాలు, సామాజిక అభివృద్ధి. అంటే ఏ సమాజంలోనైనా కూడా సమతుల్యమైనటువంటి అభివృద్ధి ఉండాలి, సమాజంలో ఉన్నటువంటి వనరులను సమతుల్యంగా పంపిణీ అయ్యేటటువంటి విధంగా సామాజిక విధానాలను రూపొందించాలి. మరి ఆ సామాజిక విధానాలను రూపొందించేటటువంటి క్రమంలో ఆ సామాజిక నిర్మితిని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. సో ఈ సామాజిక నిర్మితికి సంబంధించినటువంటి సమాచారాన్ని సమాజ శాస్త్రవేత్తలు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఏ రకమైనటువంటి సమాజమైనా, అది నియంతృత్వ సమాజం కానీ లేదా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సమాజమైనా కూడా సమాజ శాస్త్రం యొక్క పాత్ర అనేటటువంటిది చాలా ఉంటుంది. కేవలం సమాజ శాస్త్రం మాత్రమే ఈ సమాజాభివృద్ధికి కావలసినటువంటి వివిధ సామాజిక విధానాలను సూచించడానికి దోహదం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. అలాగే
లక్ష్మి గారు 21వ శతాబ్దపు సమాజశాస్త్రం యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 19వ శతాబ్దంలో ప్రారంభమైనప్పుడు సమాజ శాస్త్రాన్ని ఒక శాస్త్రీయ అధ్యయనంగా సమాజాన్ని అధ్యయనం చేసేదిగా చూశారు. అయితే అప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, అంతకంటే ముందు అంటే 19వ శతాబ్ది కంటే ముందు కాలం నాడు ఏది సరైంది ఏది సరైంది కాదు అని ఒక మారల్ జడ్జిమెంట్స్ దాదాపు సాంఘిక శాస్త్రాలు ఇచ్చేవి. అట్లాంటి మారల్ జడ్జిమెంట్స్ ఏమి ఇవ్వకుండా వాల్యూ ఫ్రీ సోషియాలజీ అనే పదం కూడా మనం వాడుతూ ఉంటాం. సమాజాన్ని ఉన్నదున్నట్టుగా అధ్యయనం చేయడం అనేది ప్రధానమైన అంశంగా వాళ్ళు అనుకున్నారు. సరే, రెండవ తరం సమాజ శాస్త్రవేత్తలు వచ్చేసరికి ఆధునిక యుగంలో వస్తున్న మార్పులు, వాటి కారణాలు ఒకటే కాకుండా వాటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఒకవేళ ఆ ఫలితాల్ని మనం అనుకున్న దిశలో మార్చడానికి ఏమైనా వీలుంటుందా అని ఒక ఆలోచన ధోరణి కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే 21వ శతాబ్ద ప్రారంభంలో అంటే మిలేనియం లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ప్రపంచంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మొత్తం ప్రపంచం అంతా కూడా ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఆధారంగా ఒక గ్లోబల్ విలేజ్గా, ప్రపంచం మొత్తం అంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. అంతకుముందు సమాజాల్లో ఇట్లాంటి పరిస్థితి లేదు. ఏ సమాజానికి ఆ సమాజం, ఏ సముదాయానికి ఆ సముదాయం అట్లాంటి స్థితి. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యక్తుల మధ్య సంబంధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో ప్రపంచీకరణని ప్రత్యేకంగా అధ్యయనం చేసి వివరించాల్సిన అవసరం ఏర్పడింది. సో 21వ శతాబ్దపు సమాజ శాస్త్రవేత్తలు దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. ప్రపంచీకరణతో పాటుగా కొన్ని వర్గాలలో మార్పులు రావడం కావచ్చు, లేకపోతే కొంతమంది అస్తిత్వం కోసం పోరాడడం కావచ్చు, లేదా అసమానతకి వ్యతిరేకంగా పోరాటం జరపడం కావచ్చు, లేదా రిస్క్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, మార్కెట్ని ఏ రకంగా మనం ఉపయోగించుకుందాం, లేదా కన్జ్యూమర్ సొసైటీని ఎట్లా ఏర్పాటు చేసుకుందాం, ఈ కొత్త అభిప్రాయాలన్నీ బాగా ప్రచారం అయినాయి. ఈ కాంటెక్స్ట్లో వ్యక్తుల మధ్య మారుతున్న సాంఘిక సంబంధాలన్నింటినీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఒకటే కాకుండా వాటి ఆవశ్యకత పెరిగింది. సమాజ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా 21వ శతాబ్దపు సమాజ శాస్త్రవేత్తలు దీన్ని కూడా చేస్తున్నారు. ఇందాకనే ప్రొఫెసర్ గణేష్ గారు చెప్పినట్టుగా పాలసీ మేకర్స్కి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే పాలసీలు తయారు చేయలేరు. సామాజిక వివాదాలు ఏవైతే ఉంటాయో, సోషల్ ఇష్యూ అని అంటాం మనం వాటిని, ఆ ఇష్యూస్ని పరిష్కరించుకోవాలంటే మనకు సరైన, సక్రమమైన, సమగ్రమైన సమాచారం అవసరం. అయితే ఈ సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజ శాస్త్రవేత్తలు ప్రస్తుత సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నూతన సమాజంలో 21వ శతాబ్దిలో కేవలం సామాజిక సంబంధాల్లో మార్పులు రావడమే కాదు, వ్యక్తుల అంతస్తులలో ఉండే తేడాలని మనం ముఖ్యంగా జెండర్ ఆధారంగా, ముఖ్యంగా జెండర్ వివక్ష అనే పదం ఆధారంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాం. దీంతో స్త్రీవాదం అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. సో ఇవాళ మనకు 21వ శతాబ్ది నాటి సమాజ శాస్త్రవేత్తలలో స్త్రీవాదం అనేది ఒక ప్రత్యేకమైన పర్స్పెక్టివ్గా కూడా ఏర్పడింది. ఇవాళ మనం సోషల్ మీడియా వర్చువల్గా, అంటే ఎక్కడ ఏమీ లేకుండానే, మనుషులతో సంబంధం లేకుండానే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, లేదా వాళ్ళని చూడొచ్చు, వాళ్ళు తీసిన ఫోటోల్ని మనం చూడొచ్చు, మనం షేర్ చేసుకోవచ్చు. అంటే వ్యక్తులు కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, బంధుత్వం ఇట్లాంటి అంశాలకి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొత్త సామాజిక విప్లవం లాంటిది, సమాచార టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ఏర్పడింది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాల్లో చెప్పుకోదగినన్ని మార్పులు అతి వేగంగా వస్తున్నాయి. ఈ వేగంగా వస్తున్న మార్పులను కూడా సమాజ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. సో 21వ శతాబ్దపు సమాజ శాస్త్రం యొక్క పరిధి గతంలో కంటే ఇంకా చాలా విస్తృతమైంది. గతంలో ఉన్న అంశాలన్నింటినీ అధ్యయనం చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వర్చువల్ లెవెల్లో ఉన్న దాని దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్యాక్చువల్ లెవెల్లో ఉన్నదాకా సామాజిక సంబంధాలని సమాజ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. సామాజిక విధానకర్తలకి కావలసిన సమాచారాన్ని అందజేస్తున్నారు. సామాజిక విధానాలు రూపొందించడంలో, వాటిని అమలుపరచడంలో వారు తగిన పాత్ర వహిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఒక చిన్న ప్రకటన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి అర్హత పరీక్ష ఎలిజిబిలిటీ టెస్ట్ 2016 చివరి తేదీ 15 మార్చి 2016.
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఎటువంటి విద్యార్హత లేనటువంటి విద్యార్థులు 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ అర్హత పరీక్ష ద్వారా 3 సంవత్సరాల BA, BCom, BSc ఏదైనా ఒక కోర్సు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ అర్హత పరీక్ష రాసేటువంటి విద్యార్థులు BRAOU www.braouonline.in అనేటువంటి మా యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని 200 రూపాయలు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ ఈ సేవ ఆన్లైన్ ద్వారా కానీ అమౌంట్ పే చేసి 17 ఏప్రిల్ 2016న నిర్వహించే పరీక్ష రాసి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు డిగ్రీ కోర్సులో తమ యొక్క అడ్మిషన్ పొందవచ్చు. అదే గణేష్ గారు మేడం చెప్పినటువంటి సమాజశాస్త్ర స్వభావము ఈ 21వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక మార్పుల గురించి మేడం గారు తెలియజేశారు. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పార్సన్స్ యొక్క ప్రభావం ఎలా ఉంది, ఇప్పుడు అతను చెప్పినటువంటి నమూనా చరాంశాలు ప్యాటర్న్ వేరియబుల్స్, దాన్ని ఈ సమాజానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే పార్సన్స్ కానీ ఆ తర్వాత మర్టన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా ప్రకార్యవాదులు. అయితే పార్సన్స్ చెప్పినటువంటి సిద్ధాంతంలో ఏంటంటే వ్యక్తుల సామాజిక సంబంధాలలో 2 రకాల ప్రత్యామ్నాయాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ వేరియబుల్స్ అనేటటువంటి దాంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితులలో వ్యక్తులకు 2 రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఆ ప్రత్యామ్నాయాలలో ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా పార్సన్స్ ఈ సమాజాన్ని గురించి చెప్తూ ఆయన ఈ సమాజం అనివార్యంగా నిరపేక్షంగా నిర్వహించాల్సినటువంటి 4 ప్రకార్యాలను గురించి కూడా చెప్పాడు ఆయన. ఫంక్షనల్ ప్రిరిక్విజిట్స్ ఆఫ్ ఎ సోషల్ సిస్టమ్ అని. అందులో ఒకటి అడాప్టేషన్ అంటే అనుసరణ, రెండవది గోల్ అటైన్మెంట్ లక్ష్య సాధన, మూడవది ఇంటెగ్రేషన్ అంటే ఏకీకరణ, నాలుగవది లేటెన్సీ అంటే ప్రకర్షణ నిర్వహణ అని చెప్పాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అనేటటువంటిది ఏ రకమైనటువంటి నిర్మితిని కలిగి ఉంటుంది, ఆ నిర్మితి అనేటటువంటిది ఏ ప్రకార్యాల ప్రాతిపదికగా కొనసాగుతుంది అని చెప్పి టాల్కాట్ పార్సన్ చెప్పినటువంటి అంశం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రకార్యవాదులు సమాజంలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం ఎక్కువగా చేయలేదు. ముఖ్యంగా ఆర్కే మర్టన్ కొంతవరకు ఈ కాంట్రడిక్షన్స్ పైన, వైరుధ్యాల మీద కొంత దృష్టిని పెట్టినప్పటికీ మిగతా ప్రకార్యవాదులు అంత కాంట్రడిక్షన్స్ పైన దృష్టిని పెట్టలేదు. కాకపోతే దీనికి అంటే అనుగుణంగా అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రకర్షల్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిస్ట్ సిద్ధాంతం కానీ లేదా సంఘర్షణవాద దృక్పథం అనేటటువంటిది ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా ముఖ్యంగా 21వ దశాబ్దంలో సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి పలు అధ్యయనాలు కేవలం ఈ 2 దృక్పథాల మీదనే కాకుండా నూతన దృక్పథాలు కొన్ని వచ్చాయి. ఆ నూతన దృక్పథాల ద్వారా సమాజంలో నూతనంగా ఏర్పడుతున్నటువంటి సమస్యల్ని అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఉదాహరణకు మనకు వివిధ సమాజాలలో జాతిపరమైనటువంటి వివక్షత లేదా భారతదేశం లాంటి సమాజంలో కులపరమైనటువంటి వివక్షత లేదా రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశాలు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేయడానికి సబాల్టరన్ పర్స్పెక్టివ్ అనేటువంటిది వచ్చింది. నిమ్న శ్రేణి సిద్ధాంతం ముఖ్యంగా ఇప్పుడు భారతీయ సమాజాన్ని ఒక అంబేద్కర్ దృక్కోణంలో అర్థం చేసుకోవడం, లేదా ప్రపంచంలో డేవిడ్ హార్డిమన్ అని ఈ వివిధ జాతులకు సంబంధించి ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించిన
సబాల్టర్న్ పర్స్పెక్టివ్ కానీ, అదేవిధంగా స్త్రీవాద దృక్పథం, ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్. అంటే ఇప్పటి వరకు మహిళలకు సంబంధించినటువంటి సమస్యల్ని పురుష దృక్పథంతోనే అధ్యయనం చేశారు. ఇట్ ఈస్ ఎ మేల్ స్ట్రీమ్ రీసెర్చ్. కాబట్టి మహిళల యొక్క సమస్యలని మహిళా దృక్పథంతో మహిళలు కనుక అధ్యయనం చేసినట్లయితే సామాజిక వాస్తవాన్ని, అంటే మహిళలకు సంబంధించినటువంటి సామాజిక వాస్తవాన్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ అనేటటువంటిది వచ్చింది. అదేవిధంగా పోస్ట్ మోడర్నిస్ట్ పర్స్పెక్టివ్, ఇవాళ మానవ జీవితాన్ని సాంకేతికత అనేటటువంటిది శాసిస్తూ ఉంది. ఇవాళ మానవ జీవితంలో అనుక్షణం సాంకేతికత అనేటటువంటి దానికి అత్యంత ప్రాధాన్యత అనేటువంటిది ఏర్పడింది. అంటే టెక్నాలజీ యొక్క ప్రభావం అయితే ఈ సాంకేతికత ప్రభావం ఏ విధంగా ఉంది, తద్వారా మానవ సంబంధాల్లో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ మనిషి తన ప్రక్కనే ఉన్నటువంటి మనిషితో మాట్లాడడానికి ఇష్టపడటంలే, కానీ టెక్నాలజీ ద్వారా ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తితో టెక్నాలజీ ద్వారా మాట్లాడడానికి, అంటే ఏ విధమైనటువంటి పరిచయం లేనటువంటి వ్యక్తులతో టెక్నాలజీ ద్వారా పరిచయాలు పెంచుకునేటటువంటి సామాజిక సంబంధాలు అనేటువంటివి ఇవాళ ఏర్పడుతున్నాయి. తద్వారా చాలా సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. సో కాబట్టి ఇవాళ సమాజ శాస్త్రం అనేటటువంటిది ఏంటంటే నూతనమైనటువంటి సమస్యల్ని, నూతనమైనటువంటి అంశాలని అధ్యయనం చేయడానికి ఒక పోస్ట్ మోడర్నిస్ట్ పర్స్పెక్టివ్ అనేటటువంటిది ఏర్పడింది. అదేవిధంగా మనం ఇవాళ సైబర్ కమ్యూనిటీస్ అంటున్నాం. ఈ సైబర్ కమ్యూనిటీస్ గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ విధంగా ఈ 21st సెంచరీలో ఏర్పడ్డటువంటి ఒక వినూత్నమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి సమాజ శాస్త్రం నూతన దృక్పథాలను ఏర్పరచడమే కాకుండా వాటిని శాస్త్రీయంగా అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించేటటువంటి ప్రయత్నం సమాజ శాస్త్రం చేస్తూ ఉంది. సార్, ఈరోజు స్టూడియోకి వచ్చి మా విద్యార్థులకు సమాజశాస్త్రం యొక్క అర్థము, దాని యొక్క వివరణ, ఆవిర్భావము, సమాజశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ దృక్పథాలు, వివిధ క్షేత్రాల గురించి తెలియజేసేందుకు ప్రొఫెసర్ గణేష్ గారికి, ప్రొఫెసర్ లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు. అలాగే తిరిగి వచ్చే వారం మరొక కార్యక్రమంతో కలుద్దాం.